తెలంగాణ ఏర్పడిన వెంటనే పెన్షన్లు భారీగా పెంచామన్నారు సీఎం కేసీఆర్. ఎవరూ డిమాండ్ చేయకుండానే బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు వృత్తి ఇస్తున్నామన్నారు. ఆసరా పెన్షన్లు తన హృదయానికి దగ్గరైన కార్యక్రమం అన్న సీఎం పెన్షన్లను 2016 రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది పెన్షన్లకు 12,065 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేక మందిని అసహాయులుగా మార్చింది. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్ కింద కొన్నాళ్ళు 75 రూపాయలు, మరికొన్నాళ్ళు 200 రూపాయలు మాత్రమే విధిలించి వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకున్నాయి. ప్రభుత్వాలు విధిలించిన ఆ తక్కువ మొత్తం ఏ చిన్న అవసరం తీర్చుకోవడానికి కూడా సరిపోయేది కాదు. ఇది సరైన విధానం కాదని భావించి అసహాయులందరినీ ఆదుకునే విధంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువులు పెన్షన్లను 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచాం. దివ్యాంగుల పెన్షన్ను 1500 రూపాయలకు పెంచాం. నేను నా విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నాను. బీడీలు చుట్టే తల్లులు అనుభవించే దుర్భర వేదనను నేను దగ్గర నుంచి గమనించి వేదన తీర్చాలని ఎక్కడ ఎవరు డిమాండ్ చేయకుండానే ప్రతి నెల 1000 రూపాయల జీవన భృతిని బీడీ కార్మికులకు ప్రకటించాను. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాటలు చెప్పనలవి కావు. పేదరికంతో బాధపడే ఒంటరి మహిళలకు నెలకు 1000 రూపాయల భృతిని ప్రకటించాం. ఈ నిర్ణయం వారికి కొండంత అండగా మారింది. బోధకాలు వ్యాధితో బాధపడే వారి పరిస్థితి కూడా మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం వారిని ఆసరా పెన్షన్ల పరిధిలోకి తెచ్చింది. నిస్సహాయులైన పేదలకు ఆసరా పెన్షన్లు ఎంతో ఊరటనిస్తున్నాయి, ఊపిరి నిలబడుతున్నాయి. ఎక్కడా మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అందుతున్న ఈ పెన్షన్లు పేదల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఆసరా పెన్షన్లు ఆదుకుంటున్న వారు కేసీఆర్ మమ్మల్ని కాపాడుతున్న పెద్ద కొడుకు అని దేవుడిచ్చిన అన్నాన్ని దీవించడం నా రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆసరా పెన్షన్లు నా హృదయానికి దగ్గరైన కార్యక్రమం. ప్రతి పైసా సద్వినియోగమై పేదల ప్రయోజనాలు తీర్చడానికి ఉపయోగపడుతున్న ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి పేదలకు మరింత వెసులుబాటు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, నేత గీతా కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు పెంచుతున్నాం. దివ్యాంగుల పెన్షన్ 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్ధాప్య పెన్షన్కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి పెంచిన పెన్షన్ను అందిస్తామని ప్రకటిస్తున్నాను. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,067 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.